పహల్గామాలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు మృతులకు నివాళులు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ప్రజాస్వామ్య విధంగా ఎదుర్కొందామంటూ పిలుపునిచ్చారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల చర్య జరిగిందో జనసేన పార్టీ తరపు నుంచి దాన్ని ఖండిస్తూ చనిపోయిన కుటుంబాల వారికి సంతాపం తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ మృతుల కుటుంబీకులకి జనసేన పార్టీ తరపున, గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరపున సంతాపం తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి జనసేన పార్టీ తరపు నుంచి రానున్నటువంటి కాలంలో అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని ఆ కుటుంబీకులకు తెలియజేస్తూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రతిజ్ఞ గుర్తొస్తుంది. అది యావత్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెందుతుంది అని భావనతో ఆ రోజున మేము చదువుకునే రోజులు ఉండేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ కాశ్మీర్ లోయలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆనాడు మహనీయులు స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ నుంచి స్వతంత్రం తీసుకున్నాం. కానీ కొన్ని చర్యల వల్ల పాకిస్తాన్ విడిపోవటం, ఇటు భారతదేశం అటు పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఆ కాశ్మీర్లో ఉగ్రవాదులమని చెప్పుకుంటూ మరి ఎక్కడ పుట్టారో వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. భారతదేశంలో పుట్టారా, అటు పాకిస్తాన్ నుంచి వచ్చారా? లేదు అంటే నేను ఇందా చెప్పినట్లుగా భారతీయులందరూ నా సహోదరులను చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే అసలు వీళ్ళు నిజంగా ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి పరంగా ఏదైతే పుట్టడం అనేది తెలుసు అందరికి కూడా, దానికన్నా భిన్నంగా వ్యతిరేకంగా పుట్టిన వాళ్ళ వీళ్ళందరూ కూడా అని తలంతాల్సి వస్తుంది. ఏంటి మీ సునకానందం? దేనికోసం ఈ దుశ్చర్యలు? ఒక మనిషి పుట్టడము చనిపోవటం అనేది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాం. కానీ దేనికోసం మీరు అక్కడ చేస్తున్నారనేది కూడా తెలియకుండా ఏదైనా ఒకటి చేసామంటే దానికి ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఎవడైనా ఒక మనిషి చంపాడంటే దానికి అతని మీద ఏదో కోపం ఉంటే అతను ఏమైనా అన్యాయం చేస్తే చంపుతారని చూస్తాం. కానీ నిన్న చనిపోయినటువంటి 26 కూడా వాళ్ళు అక్కడ ప్రకృతిని ఆస్వాదిద్దాం, మన దేశంలో పుట్టాం, మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూడాలి, మరీ ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఒక పర్యాటక ప్రాంతం, అక్కడ చూద్దామని పాపం వాళ్ళు ఎంతెంతో దూరం నుంచి అక్కడ పోతే వాళ్ళు ఆనందంగా క్షణాలను గడుపుతున్నటువంటి ఆ క్షణాల్లో ఒక్కసారిగా వాళ్ళ మీద పడి అలా మరి ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టే మేము జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళని కులాలు మతాలు అడిగి వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూసి చంపారని చెప్పేసి అంటున్నారు. మరి అదే కనుక నిజమైతే ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో
ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో అరే మీరు నిజంగా మీ వాళ్ళకే పుట్టారా అన్నంత కోపం వస్తుంది మాకు. ఎట్లా పుట్టారా బాబు మీరు? ఒక పక్కన భారతదేశంలో భాగంలో ఉంటూ మీరు భారతదేశం పండించినటువంటి పంట తింటూ భారతదేశంలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ మీరు ఐడెంటిటీ కార్డులు ఎత్తికి చంపారంటే మీరు నిజంగా మీరు మనుషు జన్మెత్తారా, వేరే రకంగా పుట్టారా? భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముకంగా ఉంటుంది. భారతదేశం ఈ ప్రపంచంలో శాంతి కోరే దేశం ఏదంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ముందు చెప్తాం. కానీ ఇవాళ అనిపిస్తుంది మాకు శాంతే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతున్నాం, శాంతి శాంతి అని కూర్చుంటే మనం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూస్తున్నాం.